హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? సో హాలిడేస్లో ఇది నా డే ఫస్ట్ వ్లాగ్ అండి. ఫస్ట్ వ్లాగ్ అనమాట ఈ హాలిడేస్లో. నుంచి విజయవాడ దాకా ఒక ట్రైన్ ఎక్కాను. యాక్చువల్గా గుంటూరు నుంచి భీమవరం డైరెక్ట్ ట్రైన్ ఉంది, కానీ మార్చారంటండి టైమింగ్స్. విజయవాడ వెళ్ళి మారాలన్నమాట. ఇప్పుడు నేను ఎక్కిందేమో లోకల్ ట్రైన్. ఇది విజయవాడ వెళ్ళాక ఆ ట్రైన్ మూవ్ అవుతుంది అన్నారు. మా అక్క వాళ్ళు విజయవాడలో ఉంటారు కాబట్టి మా అక్క ఇంకా వాళ్ళ అమ్మాయి కూడా ఆ ట్రైన్ ఎక్కేశారు. వాళ్ళ టికెట్స్ ఏమో నేను ఇక్కడే తీసేసుకున్నాను ఈ స్టేషన్లో. అయితే ఏమైందంటే తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి నేను నా ట్రైన్ రీచ్ అయ్యేసరికి ఆ ట్రైన్ మూవ్ అయిపోయిందండి. నా ట్రైన్ మిస్ అయిపోయిందనమాట. చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ట్రైన్ జర్నీ కదా, కొంచెం ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా 2 లగేజ్లు తీసుకెళ్ళిపోయాను. కానీ అక్కడ ట్రైన్ మిస్ అవడంతో ఇద్దరు పిల్లలతో చాలా సఫర్ అయ్యానమాట. పాప మా అక్క కూడా చాలాసార్లు అడిగారు నేను దిగిపోనా అని. కానీ నేనేంటంటే ఇంకా ఆవిడ దిగినా సరే ఇంకా యూజ్ ఏం లేదు కదా, సరే మీ మూవ్ అయిపోండి, నేను బస్సులో వచ్చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి పరుగున బస్ స్టాండ్కి వెళ్ళాను. ఆటో మాట్లాడుకుని ఇద్దరు పిల్లలతో ఆ బ్యాగులతోటి ఆటో బస్ స్టాండ్కి వెళ్ళేసరికి అక్కడ జనాలు అందరూ హాస్టల్ పిల్లలు అందరూ కలిపి మొత్తం ఒక 4 బస్సులు జనం ఉన్నారు. అక్కడ కూడా నేను బస్సు ఎక్కడానికి ఛాన్స్ లేదు. తర్వాత ఇంక మా తమ్ముడికి ఫోన్ చేసి అది ఇది ఏదో ఒకలాగా క్యాబ్ మాట్లాడేసుకున్నానండి. సో క్యాబ్ మాట్లాడేసుకున్నాక అక్కడి నుంచి నేను క్యాబ్లో వెళ్ళిపోయాం. అక్కేమో గుడివాడలో దిగిపోయారు. గుడివాడలో దిగి మేమిద్దరం ఒకే క్యాబ్లో వెళ్ళామన్నమాట. అంత ఇబ్బంది పడ్డాము. అక్కడి నుంచి భీమవరం ఎలాగోలా వచ్చేసాం. సో ఇది భీమవరం ఎంట్రన్స్. సో భీమవరం అయితే హ్యాపీగా వచ్చామండి. కాకపోతే చాలా సఫర్ అయ్యాం జర్నీలో. ఆ పిల్లలతో అటు ఇటు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ నేను వచ్చేసరికి 5:30 అయిపోయింది. 4:30 అలా అవుతుంది. సో ఇది వచ్చేసి రాగానే హ్యాపీగా ఈ వ్యూ అంతా కూడా నేను వీడియో తీసుకున్నాను. ఇది ఇంటి పైనుంచి అండి. చాలా బాగుంటుంది. చుట్టూ అంతా కూడా ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. మా అత్తగారి ఇంటి ముందు అనమాట ఇది. ఇంటి ముందు అయితే మేము డోర్లు ఓపెన్ చేయగానే ఇలా కనబడుతుంది. చాలా గ్రీనరీ అది కూడా. సో నేనైతే ఇంకా ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ ఏంటంటే కొత్త కుక్కపిల్ల ఒకటి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే సన్ రైజ్ అనమాట. నేను ఇప్పుడు దాకా చూసిన వీడియో ఏంటంటే ఆ రోజు ముందు రోజు మేము దిగిన రోజుది. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ అనమాట. సన్ రైజ్ అంతా కూడా వీడియో షూట్ చేశాను. ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ పక్క నుంచి గాలి రావచ్చు, మేబీ బాగా కొబ్బరి చెట్ల నుంచి గాలి వస్తుంది. వీడియోలో కనుక డిస్టర్బెన్స్ వస్తే సారీ. సో ఇదండి మొత్తం వ్యూ అంతా. ఓపెన్ చేయగానే ఇలా ఉండిద్ది అనమాట. కానీ పల్లెటూరుని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు అసలు. పిల్లలిద్దరూ కూడా మా అక్క వాళ్ళ అమ్మాయి, మా తోడికోళ్ళ గారు వాళ్ళ అమ్మాయి విని, ఇదేమో రిషి, ఇద్దరు బ్రష్ చేసేసుకుంటున్నారు మార్నింగే. కానీ నేను ఇవన్నీ వీడియోలు తీసుకుంటూ నేను బ్రష్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట. అంత మామూలుగానే నాకు బద్ధకం ఎక్కువ. సో ఇట్లా అయిపోయింది. మొత్తం అంతా కూడా పిల్లలు బ్రష్ చేసేసుకున్నాక తర్వాత వాళ్ళకి టిఫిన్స్ పెట్టి తర్వాత మేము ఫ్రెష్ అయ్యాము. ఇదండి పల్లెటూరులో ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్గానే ఉంటుంది. అందరూ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ ఇంకా మా బావగారు కూడా రాలేదు. వాళ్ళు ఏంటంటే మండే ఆఫ్టర్నూన్ బయలుదేరి వస్తానన్నారు. అందుకని ఫస్ట్ అయితే పిల్లలతో సరదాగా చేయొచ్చు, మేము హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పి అక్క నేను వచ్చేసాం. కానీ జర్నీలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఫుడ్ లేదు పిల్లలకి. యాక్చువల్గా అక్క కూడా బిర్యానీ చేసి తీసుకొచ్చారు ట్రైన్లో తినడానికి. ఆ బిర్యానీ కూడా అలాగే పెట్టుంచాము. అసలు ఎవ్వరూ ఏమీ తినలేదు ఆ ట్రావెలింగ్లో. పిల్లలందరికీ ఇద్దరికి కూడా మధ్యలో అస్తమాను వామిటింగ్స్. క్యాబ్ డ్రైవర్ పాపం చాలా ఓపికగా ఆపాడు. నేనే ఇంకా ఓపిక పట్టున్నా అనమాట. నాకు కూడా కార్ ఏసీ అస్సలు పడదు. ఇంకా పాపం ఏసీ ఆఫ్ చేసేసి కూర్చున్నాం అలాగా. సో ఇదేంటంటే ఇంటి దగ్గర అండి. చుట్టుపక్కల మొత్తం అంతా పల్లెటూరు కదా, మనకు అంతా కూడా గ్రీనరీగా ఇలా ఉంటుందన్నమాట. సో ఇది నేనైతే మీ అందరితో అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి షూట్ చేశాను. ఇంట్లో ఏంటంటే అత్తగారు మామూలుగా అది చేయాలి ఇది చేయాలని ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఇక్కడ అంతా అక్క నేను కూడా చాలా ఫ్రీగా ఉంటాము. అలాగే మాకు ఆ పని ఈ పని అంటూ ఏముండదు. సరదాగా కలిసే చేసేసుకుంటాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అక్క అయితే మొన్నటి వరకు ఇక్కడే ఉండేవారు. ఇప్పుడే విజయవాడ షిఫ్ట్ అయ్యారు. మా అత్తగారు మార్నింగే ఇంకా దియాకి ఆ కుక్క పిల్లని చూపిస్తూ ఇడ్లీ పెడుతున్నారు. మామూలుగా అప్పుడే లేచింది పాపం దియా. ఆ ఇడ్లీ ఏంటంటే అసలు తినడానికి కూర్చుంటే ఆ పప్పి అని తీసుకెళ్ళి చూపించి అప్పుడు పెట్టారనమాట. ఏదో కొంచెం తినింది. అలాగే దియా మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందండి ఫుడ్ విషయంలో. ఏదైనా పెరుగన్నం తప్ప ఇంకేమీ తినదు. పిల్లలిద్దరికీ కూడా మేము టిఫిన్స్ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడాలి ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇద్దరు అల్లరి ఎక్కువ. విన్నీ మీద రిషి చెప్పిద్ది, రిషి మీద విన్నీ చెప్పిద్ది. ఇద్దరికి కూడా మేమిద్దరం ఏంటంటే అక్క నేను కూడా ఈ విషయంలో మాత్రం అసలు కలగజేసుకోవు. ఎంత కొట్టుకున్నా సరేలే అయితే ఆడడం అనేసి ఒక పక్కన కూర్చోండి అని అంటామంతే. ఎవరికి సపోర్ట్ చేయం. ఏంటంటే వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోతారనమాట. విన్నీ రిషి ఇద్దరు కూడా. తోకలు ఒకటే తక్కువ అండి, బాగా అల్లరి చేస్తారు. పైకి ఏంటంటే మా పెద్దమ్మాయి కూడా బాగా సైలెంట్గా కనబడిద్ది, కానీ అంత సైలెంట్ ఏం కాదు. చిన్నమ్మాయి కొంచెం అలా చేసిద్ది కానీ పర్లేదు.
మా చిన్నది అది కూడా ఇడ్లీ తినేసింది కదా, ఇప్పుడు వాటర్ తాగేస్తుంది హ్యాపీగా. సో మేము కూడా తర్వాత టిఫిన్స్ అయ్యి కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యాము. యాక్చువల్గా ఏంటంటే టైలర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి, ఫెస్టివల్ కాబట్టి మేము ముందుగానే ఒకసారి ఆల్టరేట్ చేయాల్సి ఉన్నవన్నీ మిషన్ దగ్గర ఇచ్చామన్నమాట. ఇవేంటంటే మెట్ల నిండా మా అమ్మాయిలందరూ ముగ్గులు వేశారండి. ఇలాగా విన్నీ ఇంకా రిషి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కరు తీసుకుని ఇలా ముగ్గులు వేశారనమాట మొత్తం అంతా. ఇది చూడండి, ఎవరో నా బొమ్మ వేసినట్లేదు, నేను చూసాను నా విన్నీ ఇది నాదా అని. మీదే పిన్ని అనింది అనమాట విన్నీ. చాలా నవ్వుకున్నాను ఇది చూసి. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఇక్కడ స్పేసే డ్రా చేసేసింది, అన్ని గ్రహాలు మూవ్ అవుతున్నట్టు కూడా డ్రా చేసేసింది విన్నీ. ఇలా అన్నమాట. తర్వాత మొత్తం అంతా పిల్లలు ఉంటే ఆ సందడే వేరు ఫెస్టివల్కి. ఇలా అన్ని మమ్మీల్లాగా ఉన్నాయి చూడటానికి. కానీ పిల్లలకి ఏంటంటే కాసేపు రిలీఫ్గా ఉండటానికి సిటీస్లో మనం పిల్లల్ని బయటకు వదలలేము, రోజులు బాగాలేదని. పల్లెటూరులో మాత్రం హ్యాపీగానే ఉంటుందండి, పిల్లలు సరదాగా ఉంటారు కదా. తర్వాత ఏంటంటే వీళ్ళు ముగ్గులు నాకు చూపించడానికి పైకి పిలిచారనమాట. ఇదేంటంటే విన్నీ వేసింది, చాలా బాగా వేసింది అసలు. ముగ్గు కూడా దీనికి కలర్స్ వేసుకుంటే కూడా ముగ్గు అయిపోతుంది హ్యాపీగా. సో ఇది విన్నీ వేసింది. పాప మా పెద్దదానికి రిషికి అసలు ముగ్గులు సరిగ్గా రావండి, ఏదో వేసిద్ది. నేను అది చూసి ఏంటి రిషి కుండ బోర్లించామని అన్నాను. అది కాదు మమ్మీ, అది భోగి మంట అంటుంది అనమాట రిషి. ఏమో ఏదో వేసింది అంతే, తనకి పెద్ద అసలు ముగ్గులు అవి డ్రాయింగ్లు అవి రావన్నమాట. విన్నీ మాత్రం కొంచెం డ్రాయింగ్స్లో వాటిలో కొంచెం యాక్టివ్గానే ఉండిద్ది. రిషికి ఏంటంటే ఇష్టమే కానీ చేయటానికి ఏంటంటే తనకి అంత ప్రాక్టీస్ అది చేయదన్నమాట. ఇంట్లో కూడా డ్రాయింగ్స్ అవి ఏమి ఇప్పుడు వేయదు. ఇదేంటంటే ఇంటి చుట్టూ జామ చెట్టు పైన కించక్క బిల్డింగ్ పైకి అందుతుందన్నమాట. మీరు కూడా మీ ఫెస్టివల్ నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేస్తారు, అందరూ కూడా పల్లెటూరుకు వెళ్ళిన వాళ్ళు, ఐ నో దట్. కానీ నాకేంటంటే వ్లాగింగ్ చేయడం అంటే అన్నీ షూట్ చేయగలను, కానీ వ్లాగింగ్లో నాకు మాట్లాడటం సరిగ్గా రాదేమో అని నేను ఎప్పుడు వ్లాగింగ్ షేర్ చేసేదాన్ని కాదు. కానీ సరదాగా ఉంటుంది, అన్నీ కూడా షేర్ చేయొచ్చు. కొన్ని రోజులు మామూలుగానే మేమున్న హాలిడేస్లో కొంచెం మీరు కూడా ఈ చుట్టుపక్కల క్లైమేట్ అంతా చూసి విలేజ్ నేచర్ని కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారన్నట్టుగానే నేను వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మెడలో దియా వేసుకున్నది ఏంటంటే మా చిన్న పప్పీకి వేసిన గంట అనమాట. ఆ గంట నా మెడలో కట్టండి అని చెప్పి కట్టుకుంది. అసలు అది చూసుకుని మురిసిపోతుంది అనమాట దియా మాత్రం. అది చూసుకుని ఇంకా గంతులు, ఆ గంట వేసుకుని ఆ గంట మోగేలాగా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఎంత క్యూట్గా ఉంటారో చిన్న పిల్లలు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్లే దియా కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. తర్వాత వీళ్ళ ముగ్గులు, ఎవరు ముగ్గు ముందు వాళ్ళు కూర్చుని మమ్మల్ని వీడియో తీయండి అని అన్నారు. పిల్లలకి ఇంకా మేమైతే పిల్లల్ని ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా స్నానాలను చేయలేదు. మార్నింగ్ లేచాక అనమాట, ఎర్లీ మార్నింగ్ ఇది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా దియా కూడా ఫ్రెష్ అవ్వలేదండి. ఇంకా దియా అందరినీ ఒకేసారి రెడీ చేసేసాం, పిల్లలందరినీ రెడీ చేసి తర్వాత మేము రెడీ అయ్యాం. ఏంటంటే వాళ్ళ పెద్దనాన్న అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ పెద్దనాన్న వీడియో కాల్ చేస్తే దియా మాట్లాడుతూ ఉందన్నమాట వీడియో కాల్. తర్వాత ఏంటంటే మా మావయ్య గారు మా కోసం వచ్చాం కదా పిల్లలం, మేము వెంటనే ఫిష్ తీసుకొచ్చేసారు. మనకి విలేజ్లో ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట, నచ్చినవన్నీ దొరికేస్తాయి. మనకి సిటీస్లో ఎంత ఫ్రెష్ దొరకకపోయినా విలేజ్లో మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇదేంటంటే అటుకులు ఆరబెట్టేసాము. అటుకులు ఒకసారి ఆ ఎండలో పెట్టాక కొంచెం జల్లించేసుకుంటే మనకి చెత్త అంతా పోతుందన్నమాట. ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి ఏంటంటే భోజనం పెట్టాక అక్క నేను టైలర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. పిల్లలైతే మీరు వచ్చాక తింటామని అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గరేనండి, దగ్గరలోనే. ఇక్కడ ఏంటంటే 2 చెరువులు ఉంటాయి, వరుసగా 3 చెరువులు అనమాట. మంచినీటి చెరువు, అలాగే మనకి మామూలుగా గేదెలు అవి కడగడానికి అదొక చెరువు. తర్వాత ఏంటంటే చాకలి చెరువు అనమాట. మొత్తం 3 చెరువులు వరుసగా ఉంటాయి. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. 2 చెరువుల మధ్యలోంచి ఇలా వెళ్ళటానికి వే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వే కాదండి, ఇది యాక్చువల్గా బైక్స్ అవి కూడా వెళ్ళేవంట. కానీ ఏంటంటే సైడ్ గట్టు అవి కొంచెం తవ్వటంతో ఆ గట్టు అంతా ఇలా అయిపోయింది, ఇంకా బండి వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది. కానీ బైక్స్ వెళ్ళటానికి కూడా చాలా బాగుంటుంది ఏదంటండి ఇది. అక్క అంటున్నారు, అక్క నేను వెళ్ళాం కదా, సో అక్క చెప్తూ ఉన్నారు, నేను అన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు కూడా ఈ నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్లో. Hold me close till I get up.
time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. హాయ్ హాయ్ చెప్పండి. ఎప్పుడు ఫోన్తోనే చెప్తాను నేను. అవును, కెమెరాలో ఎప్పుడు కనపడలేదుగా మీరు. వినాయకుడు చూద్దాం చూపించు. హాయ్. ఇవి మన పెంకుటిల్లు, మన చాలా రేర్ ఇప్పుడు మన సిటీస్లో అవైతే కనబడవు. పెంకుటిల్లు చాలా బాగుంటాయండి, నా ఫేవరెట్. అసలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్, అవి చాలా బాగుంటాయి. అలాగే కూల్గా కూడా ఉంటాయి అన్నమాట, మనకి ఏసీలు కూడా అవసరం ఉండదు, అంత బాగుంటాయి పెంకుటిల్లు. కానీ ఇప్పటికీ ఎవరు ఉంచట్లేదు, ఓల్డ్ కూడా తీసేస్తున్నారు. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇంకా ఏంటంటే అత్తయ్య గారు ఆవు పేడ అవి తీసుకొచ్చి భోగి పిడకలు వేయటం అది కుదరలేదు. ఇంక అందుకని మేమే ఇంకా భోగి పిడకలు అక్కడ ఉంటే కొంచెం అయితే అట్లీస్ట్ పేరుకైనా వెయ్యాలన్నట్టుగా మేము కొంచెం కలెక్ట్ చేసుకున్నాము. అక్క మాత్రం కలెక్ట్ సో దొరికినన్ని కొన్ని తీసుకున్నారనమాట. కనీసం పేరుకైనా వెయ్యాలి కదా భోగి మంటలో మార్నింగ్ టైంలో అని. తర్వాత అక్క కొన్ని కలెక్ట్ చేసుకున్నారు కదా, ఆవిడ నేను ఏడిపించాను అనమాట, దొంగతనంగా పట్టుకెళ్ళిపోతున్నారని. మేమిద్దరం చాలా ఫన్నీగా ఉంటామండి, చాలా కూల్గా, చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉంటాం. ఇదేంటంటే ఫిష్ కర్రీ అయిపోయింది, మేము వెళ్ళి వచ్చేసాం కదా, ఇంకా తింటున్నాను అనమాట నేను. ఈవినింగ్ అయిపోయింది, తర్వాత అటుకులు జల్లిస్తున్నాం. మార్నింగ్ ఎండలో పెట్టేశాం కదా, దాన్ని నేను ఈవినింగ్ జల్లించేస్తున్నాను. నేను పోస్తూ ఉన్నాను, అక్క జల్లిస్తూ ఉన్నారు. సో మా డే 1 వ్లాగ్ ఇదనమాట. సో రేపేమయ్యాయి కూడా మీకు అన్ని చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, ఇంట్లో జరిగేవే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూపిస్తే మీకు సరదాగా ఉంటుంది కొంచెం చూసినట్టుగా ఈ క్లైమేట్ అంతా కూడా. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వ్లాగింగ్లో నాకు ఎక్కువ మాట్లాడటం రాదండి, అంటే ఎలా మాట్లాడాలో తెలీదు, డబ్బా మాట్లాడతాను కానీ ఎలాంటివి చెప్పాలో తెలీదు. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, నా మాటకి మీరు ఇబ్బంది పడినా సారీ. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. సో మీరు కూడా ఫెస్టివల్కి బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఫ్యామిలీతో. ఎండింగ్లో కూడా నేను పిక్స్ కొన్ని యాడ్ చేశాను ఈరోజు సరదాగా పిల్లలతో తీసుకున్నవి, అన్నీ కూడా మీరు చూడండి. ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి వీడియో కూడా. ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా అది కూడా నాకు సజెస్ట్ చేయండి, ఓకేనా? రేపటి వీడియోలో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతానండి. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.